ప్రయత్నిస్తే గెలిచిన వారున్నారే కానీ ఓడిన వారు లేరు. అదే బాటలో నడిచాడు ఆ యువకుడు. జడ్జి కావాలన్న తల్లి కోరికను తన ఆశయంగా మార్చుకున్నాడు. రాత్రి పగళ్లు కష్టపడి జడ్జి పరీక్షకు సన్నద్ధమయ్యాడు. మొదటిసారి 2 మార్కుల తేడాతో విఫలమైన పట్టుదలతో చదివి రెండో ప్రయత్నంలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యాడు. భవిష్యత్తులో జిల్లా జడ్జి పోస్టుకు సన్నద్ధమవుతానని చెబుతున్న కర్నూలు యువకుడు మహమ్మద్ ఆజాంతో చిట్ చాట్. కర్నూలు నగరానికి చెందిన మహమ్మద్ ఆజాం జూనియర్ సివిల్ జడ్జి ఫలితాల్లో మెరిశారు. జేసీజేగా ఎంపికయ్యారు. ప్రస్తుతం మనతో పాటు మహమ్మద్ ఆజాం ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈటీవీ తరఫున కంగ్రాట్స్ సార్. ఎట్లా అనిపిస్తుంది ఈ ఫలితాలు వచ్చిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? సార్ చాలా సంతోషంగా ఉంది. ఇది నా సెకండ్ అటెంప్ట్. సో ఫస్ట్ అటెంప్ట్లో ఐ వాజ్ షార్ట్ బై 2 మార్క్స్ పోయింది. సెకండ్ అటెంప్ట్లో రావడం చాలా సంతోషంగా ఉంది. సో ఇట్ వాస్ డ్రీమ్ ఆఫ్ మై మదర్. సో తను చిన్నప్పుడు జడ్జి అవ్వాలనుకునేది. తన డ్రీమ్ నేను సాకారం చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయవాద వృత్తిలోకి రావాలని ఎట్లా అనిపించింది, ఎందుకు అనిపించింది, ఎట్లా ఈ వృత్తిని ఎంచుకున్నారు? సార్ మా గ్రాండ్ ఫాదర్ రిటైర్డ్ ఎస్ఐగా చేశారు. సో ఈవెన్ మా ఫాదర్ కూడా డిపార్ట్మెంట్లో చేస్తారు. ఈవెన్ మా మామయ్య వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ చేస్తున్నారు. ఇంకోటి మా చిన్న మామయ్య కూడా అడ్వకేట్. సో చిన్నప్పటి నుంచి నేను ఇలా ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నీ చూసేవాడిని. సో హౌ టు ఇప్పుడు కలిసినా కూడా దే యూస్ టు టాక్ అబౌట్ లా గురించి మాట్లాడేవారు. సో అలా నాకు ఆ లాలో ఆ ప్యాషన్ అనేది డెవలప్ అయింది. సో అలా నేను లా చేయాలనుకుని డిసైడ్ అయ్యాను. సో దీంట్లో ఏది ఐ కెన్ ఎక్సెల్ అన్నప్పుడు సో జేసీజీ అనే ఎగ్జామ్ నేను సెలెక్ట్ చేసుకుని నేను ప్రిపేర్ అయ్యాను సార్. చాలా మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఇంజనీర్ కావాలని, లాయర్లు కావాలని చెప్పి కలలు కంటూ ఉంటారు. మీరు న్యాయమూర్తి కావాలని అనుకున్నారా ఇంతకుముందు? ఇంతకుముందు అయితే నేను లాలో రాకముందు నాకు అదే తెలుసు సార్. సో లాలో జాయిన్ అయిన తర్వాత సో ఇవి కూడా నాకు ఆప్షన్స్ ఉన్నాయి. సో విచ్ ఈస్ ది బెస్ట్ ఆప్షన్. నేను ఏ దాంట్లో అయితే నేను లాలో నేను హౌ కెన్ ఐ సర్వ్ దిస్ సొసైటీ. సో ఇదే బెస్ట్ కెరీర్ అన్నప్పుడు నాకు అర్థమైంది. సో ఐ చూస్ దిస్ ప్రొఫెషన్ సార్. యాక్చువల్గా చాలా కాంపిటీషన్ ఉంటుంది కదా జేసీజేకి, ఇట్లా న్యాయమూర్తి పోస్టులకు చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఈ కాంపిటీషన్ మీరు ఎట్లా ఎదుర్కొన్నారు, ఎట్లా ప్రిపరేషన్ జరిగింది? కాంపిటీషన్ అయితే ఉంది సార్, కాదని కాదు. లేకిన్ ప్రాక్టీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్కి వచ్చే వరకు ప్రాక్టీస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. సో మెయిన్స్కి వచ్చే వరకు మెయిన్ ఆన్సర్ రైటింగ్. డైలీ ఒక 2 to 3 మోడల్ పేపర్స్ నేను ప్రాక్టీస్ చేసేవాడిని. సో ఆల్మోస్ట్ 5 to 6 hours నేను కంటిన్యూ రావాలని చెప్పి. ఎందుకంటే మనకి మెయిన్స్లో పేపర్ 1, పేపర్ 2 ఒకే రోజు ఉంటాయి. సో వీ షుడ్ రైట్ ఫర్ ఆల్మోస్ట్ 6 hours మనం కంటిన్యూగా రాయాల్సి వస్తుంది. సో నేను అలా డైలీ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, ఏ ఆన్సర్కి ఎలా ఆన్సర్ ఇవ్వాలని నేను ప్రిపేర్ అవుతూ నా ప్రిపరేషన్ని కంటిన్యూ చేశాను సార్. ఏమైనా కోచింగ్ వెళ్ళారా ఎవరి దగ్గరైనా? సార్ నేను ఫస్ట్ బ్యాచ్లో ఆఫ్లైన్ వెళ్ళాను క్రాష్ కోర్స్కి. సెకండ్ అటెంప్ట్లో నేను మళ్ళీ ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను సార్. మీరు దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీలో కూడా చదివారు కదా? అవును సార్. లా అయిపోయిన తర్వాత 22లో నేను క్లాట్ ఎగ్జామ్ రాశాను. సో క్లాట్ నేను మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత నేను దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో LLM చేశాను, కాన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేటివ్ లాలో. ఎట్లా దీని వెనక ఎవరున్నారు, ఎవరి గైడెన్స్ మీకు బాగా పనిచేసింది, ఎవరి స్ఫూర్తితో మీరు ఈ సాధించారు? సార్ ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయిన తర్వాత మెయిన్ సపోర్ట్ వాస్ మై పేరెంట్స్. అండ్ సబ్జెక్ట్కి వచ్చే వరకు మా చిన్నమ్మ అడ్వకేట్ కాబట్టి సో హీ యూస్ టు గైడ్ మీ. సో ఏ సబ్జెక్ట్కి వచ్చినా కూడా, ఏ డౌట్స్ వచ్చినా కూడా, నాట్ ఓన్లీ ఇన్ ప్రిపరేషన్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్, నేను లా జాయిన్ అయినప్పటి నుంచి ఏ సబ్జెక్ట్లో ఏ డౌట్ వచ్చినా కూడా ఆ వైవాస్లో కానీ ఎక్కడైనా కానీ ఎలా ఆన్సర్ ఇవ్వాలా, ఎలా చేయాలని మా చిన్నమ్మ గైడెన్స్ ఇచ్చేవారు. నేను ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయిన తర్వాత ఐ వాస్ లైక్ ఏంది ఇలా అయిపోయింది, ఐ వాస్ 2 marks నాకు పోయింది. సో మా పేరెంట్స్ సపోర్ట్తో నేను మళ్ళీ సెకండ్ అటెంప్ట్లో క్లియర్ చేశాను సార్. ఇది మామూలుగా అన్ని సబ్జెక్టుల లాగా ఉండదు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా ఉండదు. 21 యాక్ట్స్ అనేవి అన్ని చదవాలి, అన్ని గుర్తుపెట్టుకోవాలి. దీనికి చాలా ప్రిపరేషన్, చాలా హార్డ్ వర్క్ ఉండాలి. ఇది మీది ఎట్లా సాగింది? మెయిన్గా బేరాక్స్ మనం ప్రిపరేషన్ ఉండాలి సార్. ఇంకోటి నేనైతే ఫస్ట్ PYQs ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను ఎలా చేయాలి, ఫస్ట్ ఈ ప్రిపరేషన్కి రాకముందే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, సో హౌ దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. సో అలా నేను పెట్టుకుంటూ ఏ యాక్స్ నుంచి ఏవి రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి, ఈ క్వశ్చన్ వస్తే దానికి ఎలా ఆన్సర్ ఇవ్వాలి. సో ఐ యూస్ టు ప్రిపేర్ లైక్ దట్ సార్. ప్రిపేర్ చేసుకుని అలా ప్రిపరేషన్ కొనసాగించాను. కర్నూలు కోర్టులో ప్రాక్టీస్ చేశారు కదా, జిల్లా కోర్టులో ఎట్లా అనిపించేది? అక్కడ ఎట్లాంటి క్లయింట్స్ వచ్చేవాళ్ళు, ఎట్లా ఉంటారు? మెయిన్గా అయితే నేను మా చిన్న మామ శాషావళి వాళ్ళ ఆఫీస్లో ప్రాక్టీస్ చేశాను సార్. సో తను వేరే కంపెనీస్కి ఆల్రెడీ ప్యానల్ అడ్వకేట్గా ఉన్నారు. సో నేను ఆ కేసెస్ ఎలా డీల్ చేస్తారు, మెయిన్గా చెక్ బౌన్సెస్ కేసెస్ కానీ, ప్రాపర్టీ కేసెస్ కానీ, అడ్వకేట్ కమిషనర్స్ ఎలా అపాయింట్ చేస్తారు, సో వాళ్ళ డ్యూటీస్ ఏముంటాయి. సో ఐ యూస్ టు తను అడ్వకేట్ కమిషనర్గా అపాయింట్ అయినప్పుడు నేను ఐ యూస్ టు అసిస్ట్ హిమ్. ఎలా చేయాలా, ఎలా ప్రొసీజర్ ఏంది, నాకు ఈ మెయిన్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చింది మాత్రం తనే ఇచ్చారు సార్. మీరు సెట్ కూడా క్వాలిఫై అయ్యారు కదా? ఎస్ సార్. నేను డ్యూరింగ్ LLM నేను రాశాను సెట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్. సో తెలంగాణ డ్యూరింగ్ LLM నేను తెలంగాణ రాశాను. సో తెలంగాణలో క్వాలిఫై అయ్యాను. ప్లస్ LLM అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా పడింది. సో ఆంధ్రప్రదేశ్ సెట్ కూడా నేను క్వాలిఫై అయ్యాను సార్. దీనికి ముందు మీరు గ్రూప్స్ కూడా అటెంప్ట్ చేశారు కదా?
నా డిగ్రీలో నా గ్రూప్ BA చేశాను, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ. నేను లా చదువుతూనే దాన్ని కూడా ప్రిపేర్ అవ్వాను గ్రూప్స్కి కూడా. సో లాస్ట్ ఇయర్ నేను గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు రాశాను. సో తర్వాత మెయిన్స్ కూడా అటెండ్ చేశాను. సో అది అవ్వలేదు అక్కడ. మెయిన్స్ వరకు అటెండ్ చేశాను సార్. మీరు ఇంత దీనికి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ ఇంట్లో ఫ్యామిలీ, మీ మదర్, ఫాదరు మీకు దగ్గరగా చూస్తుంటారు ఎప్పుడు, మీకు ఎట్లా వాళ్ళ సపోర్ట్ ఎట్లా అనిపించింది? వితౌట్ దేర్ సపోర్ట్ అయితే నేను ఇంతవరకు రాలేను సార్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2 మార్క్స్ పోయినప్పుడు కూడా ఐ వాజ్ లైక్ కొలాప్స్డ్, మెంటల్గా నేను కొలాప్స్ అయిపోయాను. సో 2 మార్క్స్ వాళ్ళ సపోర్ట్ లేకుంటే మాత్రం నేను ఇంతవరకు రాలేను. సో మా మదర్ కానీ మా ఫాదర్ కానీ ఫస్ట్ అంతా పోదు, యూ హ్యావ్ వెరీ మచ్ బ్రైట్ ఫ్యూచర్ అని నాకు ఎప్పుడు కూడా మోటివేషన్ ఇస్తూనే ఉండేవాళ్ళు. సో వాళ్ళ ఈ రోజు నేను అయ్యానంటే వాళ్ళ మోటివేషన్లోనే అయ్యాను సార్. ఇంతేనా, ఇంకా ఇది కాకుండా డీజే రాయాలని అట్లా ఏమన్నా ఉందా మీకు? ఇంకా ఫ్యూచర్లో అయితే డీజే రాస్తాను సార్. ఇంకా మీలాగా చాలా మంది జూనియర్ సివిల్ జడ్జి కానీ లేకపోతే అసిస్టెంట్ పీపుల్కి కానీ రాస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మేము ఇది ప్రిపరేషన్ అనేది ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి సార్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ JCL 21 యాక్ట్స్ ఉన్నాయి. సో దీంట్లో మెయిన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేవి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈజ్ మెయిన్. సో ఏ పార్ట్లో ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, సో దాని ప్రకారంగా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక టైం టేబుల్ పెట్టుకొని, నేనైతే ఇన్ని అవర్స్ ఎప్పుడు పెట్టుకోలేదు. సో ఐ యూస్ టు కీప్ ఈ రోజు ఈ టాపిక్ కంప్లీట్ చేయాలి. సో అది ఎన్ని అవర్స్ అయినా కూడా 2 అవర్స్ అయినా కానీ 10 అవర్స్ అయినా కానీ, సో ఈ రోజు ఈ టాపిక్ పెట్టుకున్నానంటే ఆ రోజు ఆ టాపిక్ కంప్లీట్ చేసేవాడిని సార్. అకార్డింగ్ టు టైం టేబుల్ ఎప్పుడు కూడా మిస్ అయ్యేవాడిని కాదు. సో నేను ఇచ్చే సజెషన్ అయితే ఒకటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేయండి. సో దాని ప్రకారం టైం టేబుల్ వేసుకొని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలని చెప్తాను సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మా ఎట్లా అనిపిస్తుంది మీ అబ్బాయి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది సార్. చిన్ననాటి కోరిక సార్ అది. నేను చదువుకొని ఎట్లా ఉంటే బాగుంటుంది. నాకు బాబు ఎప్పుడు అంటుండే, అమ్మ నువ్వు చదువుకుంటే ఏమవుతుంటివి, నీ కోరిక ఏది అని. అంటే మామూలుగా అంటుండే, ఏముంది లేరా ఏదో ఒకటిలే మీరు చదువుకోండి అంటుండే. అంటే లేదు నువ్వు చెప్పు ఏదవుతుంటివి అంటే, ఒక స్థాయికి ఉంటుంటివిరా, అయితే ఒక కలెక్టర్ లేదా ఒక జడ్జి, ఏదంటే ప్రజలకు బాగా బాగా హెల్ప్ చేసేది వాళ్ళే సార్ అని ఎప్పుడు చిన్నప్పుడు అది వాడికి అంటుంటే బాబుకి. ఈ రోజు నాకు కొడుకు నా కోరిక నెరవేర్చినాడు సార్. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు కదా, ఈ రిజల్ట్ వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? మా కోలీగ్స్ కానీ మా ఆఫీసర్స్ కానీ, మీ అబ్బాయిని బాగా చదివించావు, మంచి ఒక పొజిషన్ తీసుకొచ్చావు, మీ కష్టము మీ పిల్లల కష్టము చాలా ఉంది, మాకు చాలా హ్యాపీగా ఉన్నాము, మా డిపార్ట్మెంట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పారు సార్. నాకు వాళ్ళు చెప్పిన మాటలు వినటం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా కష్టానికి మా పిల్లడు మాకు అందించాడు. ఇది జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన మహమ్మద్ ఆజం వారి కుటుంబ సభ్యులు చెప్తోంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.